2024 లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ షెడ్యూల్ ఖరారైంది. మార్చి 25 తర్వాత దేశవ్యాప్తంగా ప్రధాని ప్రచారం ప్రారంభం కానుంది. ఎన్నికల సభలతో పాటు రోడ్ షోలు కూడా నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 150 ఎన్నికల సభలు, రోడ్ షోలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దక్షిణ భారతదేశంలో 35 నుంచి 40 సభలు, సమావేశాలు, యూపీలో 15 కంటే ఎక్కువ సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. నామినేషన్ రోజు కూడా వారణాసిలో ప్రధాని రోడ్ షో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. యూపీ సహా దేశవ్యాప్తంగా ప్రధానితో పాటు అమిత్ షా, యూపీ సీఎం జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ సభలు ఉండనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి, బీజేపీ ఎలాంటి ప్లాన్ చేస్తోంది? మోడీ ఎన్నికల ప్రచారానికి సంబంధించి రోడ్ షోలు కానీ, సభలకు కానీ, చాలా ఎక్కువ సభలు కానీ, రోడ్ షోలు కానీ ఉండే విధంగా ప్రణాళిక రచిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? ఏ విధమైనటువంటి రోడ్ షోస్ ఉండే అవకాశం ఉంది? ఎప్పటి నుంచి మొదలవబోతోంది? స్వామి, 2024 లోక్సభ ఎన్నికల ప్రచారంలో మోదీ విస్తృతంగా దేశవ్యాప్తంగా తిరిగేలాగా షెడ్యూల్ ని ఖరారు చేసింది ఈ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు. మార్చి 25న అంటే ఈ నెల 25వ తేదీన హోలీ తర్వాత దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ ప్రచారం చేయబోతున్నారు. ఎన్నికల సభలతో పాటు అత్యధికంగా రోడ్ షోలను కూడా ఈసారి నిర్వహించబోతున్నారు. గతంలో ఏదైతే బహిరంగ సభలు ఎక్కువగా లక్షలాది మందిని ఈసారి తమ ప్రణాళికను కొంత మార్చుకున్నట్టుగా తెలుస్తుంది. ఈసారి ఎక్కువగా రోడ్ షోలు నిర్వహించాలని కూడా ప్రధాని మోదీ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. దాదాపు 150 ఎన్నికల సభలు, రోడ్ షోలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. పీఎం దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కార్యాచరణను, ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా మన దక్షిణ 5 రాష్ట్రాల్లో 35 నుంచి 40 సభలు, సమావేశాలు నిర్వహించాలనుకుంటున్నారు. పక్కన అస్సాంలో కూడా 1 లేదా 2 సభలు, యూపీలో 15 కంటే ఎక్కువ సభలు నిర్వహించాలనుకుంటున్నారు. అక్కడే రోడ్ షోలు కూడా నిర్వహించాలనుకుంటున్నారు. అక్కడ వారణాసి నుంచి ఆయన పోటీ చేస్తున్న నేపథ్యంలో వారణాసిలో నామినేషన్ రోజు వారణాసిలో ప్రధాని రోడ్ షో నిర్వహించేలా ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేస్తున్నారు. యూపీలో కాన్పూర్, లక్నో, గోరఖ్పూర్, వారణాసి, ఝాన్సీ, ప్రయాగ్రాజ్, మొరాదాబాద్, మీరట్, బరేలీ, ఆగ్రాల్లో కూడా ప్రధాన సభలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానితో పాటు హోంమంత్రి అమిత్ షా, సీఎం యోగి, బీజేపీ అధ్యక్షుడు నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా యూపీ సహా దేశవ్యాప్తంగా సభలను నిర్వహించబోతున్నారు. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, అస్సాం సీఎం హేమంత్ బిశ్వ శర్మతో కూడా యూపీ, బీహార్ లో ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ నేతలు ఆ పక్క రాష్ట్రాలకు కూడా వెళ్లి ప్రచారం చేసేలాగా ఈసారి కొత్త ప్రచారానికి కొత్త పుంతలు దొరుకుతుంది. ఈసారి బీజేపీ ప్రచారాన్ని కూడా తెలుస్తోంది. గతంలో ఏవైతే ప్రచారానికి సంబంధించిన మొబైల్ వ్యాన్లను ఉపయోగించారో ఈసారి కూడా అంతకు మించి మొబైల్ వ్యాన్లతో పాటు ప్రచార సామాగ్రిని ఏర్పాటు చేసేలా ఈసారి ప్రణాళిక రూపొందించినట్టుగా మనకు అందుతున్న సమాచారం. ఇప్పుడు చెప్పినట్టుగా ఈ యొక్క ప్రధాని సభకు మొత్తం దేశవ్యాప్తంగా 150కి పైగా ఎన్నికల సభలు నిర్వహించడం అన్నది దాదాపు ఇదే తొలిసారనే చెప్పచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణ.